సార్ మా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆహ్, మన్మోహన్ సింగ్ మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ చనిపోయారు. సో, ఈరోజు మొత్తం రిచువల్స్ ఈరోజు జరుగుతాయి. టెల్ మీ అబౌట్ మన్మోహన్ సింగ్ సార్ ఏదైనా 2 మాటల్లో. దేశం, భారతదేశం, భరతఖండం ముఖ్యంగా కొంతమంది మహనీయుల కన్నా జన్మభూమి ఇది. సో, ఈ జన్మభూమిలో ప్రతిసారి ఒక డిఫరెంట్ క్రైసిస్ వచ్చినప్పుడు కొంతమంది మహనీయుల్ని, చరిత్రకారుల్ని, చరిత్ర పురుషుల్ని మనకి వరప్రసాదంలాగా అందించింది ఈ భారతదేశం. అందులో 1991 సంవత్సరంలో ఒక బడ్జెట్ రూపంలో ప్రవేశపెట్టడానికి ఆనాటి మహనీయుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి, ఈయన ఆర్థిక మంత్రిగా దేశ ముఖ చిత్రాన్ని ఇవాళ వీళ్ళు అతి గతి అని ఏవో పెట్టకబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే బడ్జెట్లు కాదండి. దేశ ముఖ చిత్రాన్ని, ఆర్థిక గతిని మలుపు తిప్పి ఇవాళ మనం చిన్నప్పుడు నోరెళ్ళబెట్టి ఫియట్ కార్లని, మారుతీలని చూసి నోరెళ్ళబెట్టి వాళ్ళం. అంబాసిడర్ కార్ తప్ప ఇంకో కారు తెలియదు. అలాంటిది ఇవాళ ప్రపంచ స్థాయిలో ఉన్న కార్లన్నీ ప్రతి ఒడి ఇంటి ముందు, సామాన్య మానవుడి ఇంటి ముందు కూడా ప్రత్యక్షమయ్యే పరిస్థితి క్రియేట్ చేసిన మహనీయులు. ఒక ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారండి. ఆ రోజు అంతకన్నా ముందున్న వీపీ సింగ్ దగులుబాజీ గవర్నమెంట్ అంటాను నేను. దానంత దౌర్భాగ్యమైన గవర్నమెంట్ ప్రపంచ చరిత్రలో ఏ దేశం కూడా చూసుండదు. ఆర్థిక విధానాల్లో ఎక్కడో విదేశాల్లో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తూ కూడా విదేశీ పెట్టుబడులు ఎలా పెట్టాలని స్వయం ఖర్చులతో వచ్చిన వ్యక్తిని కూడా కనీస కన్సిడరేషన్ లేనప్పుడు ఇంకా పేక తెగిపోయి కింద పడిపోతున్న దగ్గర తులసి నీళ్ళు పోస్తారు చూడండి చచ్చిపోతున్నాడికి. అలాంటి పరిస్థితులు ఉన్న దగ్గర మహానుభావులు తులసి నీళ్ళు కాదు, దేశ ప్రజలందరికీ అమృతం పోసిన మహనీయుడైన అలాంటి వ్యక్తి ఇవాళ 92 సంవత్సరాలు బతికి చనిపోయిన తర్వాత అలాంటి వ్యక్తి మళ్ళీ ఎక్కడ పుడతాడని, మళ్ళీ దేశం అంత కష్ట పరిస్థితులు వస్తేనే కానీ పుట్టడా అనే బాధతో ఆయన గురించి స్మరించుకోవాలి సార్. ఆయన ఆత్మకి ఖచ్చితంగా శాంతి జరగాలి. అవసరం వాళ్ళతో నిజంగా ఆర్థిక శాస్త్రం చదువుకున్న ఎవరైనా సరే, అంటే మనం చిన్నప్పటి నుంచి సాంఘిక శాస్త్రం చదువుకుంటాం, తర్వాత ఆర్థిక శాస్త్రం చదువుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కూడా ఏ అప్పులు ఊబిలో నడుపుతున్న ఈ కేంద్ర ప్రభుత్వ అడుగుజాడలు నడవడం కాకుండా సంపద సృష్టి అన్న దగ్గర ఇవాళ నరేగా నిధులు కానీ, రాష్ట్ర విభజన కానీ, ఆ మానేడి చేతుల మీద ఎన్నో సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు జరిగాయి. ఒకటా రెండా ఎన్ని చెప్పాలి. ఇవాళ పట్టెడు అన్నం మనం అందరం గర్వంగా తింటున్నామంటే ఆ మహనీయుడు పెట్టిన భిక్షే. వీళ్ళందరూ ఏమీ చేయలేదు. గత 10 సంవత్సరాలు బట్టి డొల్లతనం తప్ప ఆయన చెప్పిన బాటలో నడుచుకుంటూ పక్కకి మహా అయితే ముళ్ళు పక్కన పడిన బట్టి ప్రజల మీద పడేస్తున్నారు వాళ్ళు. అంతకుమించి జరిగిన సంస్కరణలే లేవు. ఇవి నిజమైన రిఫార్మర్, ఒక దార్శనికుడని మహనీయుడిని వర్ణించినా సరే చాలా చాలా ఇది. ఇలాంటి వ్యక్తికి ఖచ్చితంగా అరుదైన భారతరత్న ఇచ్చి మనం సత్కరించుకోవాలి. అలాంటి మహనీయుడికి ఒక మెమోరియల్ కట్టుకొని ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినా ఆయన్ని స్మరించుకోవడానికి ప్రతి ఒక్కడు, నేనైతే ఒక ఆర్థిక శాస్త్రం చదువుకున్న వ్యక్తిగా ఆయనకి పివి నరసింహ గారికి నేను ఆజన్మాంతో రుణపడి ఉంటాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.